ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుడు మరొకసారి ఈ విధముగా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆరోగ్యమునిచ్చి, ఆయుష్కాలమునిచ్చి, అండాకొండ ఆశ్రయ దుర్గముగా దేవుడు మనకు తోడైండి నడిపించాడు. మనందరం ఈ సమయంలో స్తుతి గీతాల ద్వారా ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. మీరు కూడా మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి దేవుని స్తుతించాలని, ఆరాధించాలని ఈ ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడు అయిన దేవుడవు, నిత్యుడవగు తండ్రివి, సమాధానకర్త గధిపతివైన దేవుడు ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మరొకసారి అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆరోగ్యమునిచ్చి, ఆయుష్కాలమునిచ్చి అయ్యా తండ్రి నేను మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభా ఈ విధముగా ఉదయకాలమున నిన్ను స్తుతించే కృపనిచ్చారు. మరి యొక్క పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే కృపనిచ్చినందుకు మీకు వందనాలు దేవా. మా జీవితాల్లో మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు యేసయ్యా, మీకు వందనాలు అయ్యా. మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి విధమైన మేలులు, ఉపకారాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న దేవుడు, మండా కొండ ఆశ్రయ దుర్గముగా మా ఆధారముగా ఉండి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. ఈ ఉదయ కాలమున ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి మా స్తుతి ఆరాధనలో మీరు తోడైండండి నాయన. స్తుతి గీతాల ద్వారా మిమ్మల్ని స్తుతించుచుండగా నాయన మీ ఆత్మను మా మధ్యలోనికి పంపించమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాకు తోడైండి నడిపించమని అడుగుచున్నాము. అదే విధముగా దేవ మా దేశ పరిస్థితులు మీ చేతిలో పెడుతూ ఉన్నాం. కరోనాతో బాధపడిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపరచబడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి అయ్యా. మా దేశ పరిస్థితులన్నిటినీ మార్చమని అడుగుచున్నాం. ప్రపంచ పరిస్థితులను మార్చమని అడుగుచున్నాం. నీ కరుణ, నీ జాలి, నీ దయ ప్రభా, నీ యొక్క కనుదృష్టి మాపై, మా దేశంపై ఉంచమని అడుగుచున్నాం అయ్యా తండ్రి. మరి అయ్యా ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి మా సంఘ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని స్తుతించుచుండగా, ఆరాధించుచుండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలతో ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. ఉదయకాలపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో మనం అందరం సంపూర్ణ హృదయాలతో ఆయనకి ఆరాధన చెల్లించుకుందాం. ఆయన యొక్క లక్షణాలను బట్టి ఆయన మృత్యుంజయుడు, పాపాన్ని జయించిన దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి రుగ్మతని రూపుమాపిన దేవుడు. కాబట్టి మనం ఆయనకి ఆరాధన చెల్లించుకుందాం. దేవా నీవే కృపగల దేవుడు, నీవే సత్యం గల దేవుడు, నీవే అతి సుందరుడు అని మనం అందరం కలిసి ఈ యొక్క ఆరాధనలో ఆయన్ని మహిమోన్నతుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు అనే కీర్తన మనం పాడుకుందాం. దేవా నీవే కృపగల దేవుడు, నీవే అధిక జ్ఞాన సంపన్నుడు, నీకే ఆరాధన అని కీర్తన పాడుకుందాం. అందరం కలిసి సంతోషమైన హృదయాలతో ఆయనకి
సంపూర్ణ హృదయాలతో ఆయనకి స్తుతులు ఆరాధన చెల్లించుకుందాం. అందరం కలిసి పాడదాం. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ఆయన సర్వాన్ని ఎరిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన సర్వోపకారి, నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు. అందరం కలిసి ఆయన స్తుతులు చెల్లించుకుందాం. సర్వాన్ని ఎరిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వోపకారి. సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా నీకే యేసయ్యా. ఆయన నిన్న నేరు రేపు మారిన దేవుడుగా ఉన్నాడు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి ఆయన యొక్క లక్షణాన్ని బట్టి మనం చూద్దాం. మరలా ఆయన మన కోసం తిరిగి రానయ్యన్నాడు కనుక ఆయన మన స్తుతిని తెలుసుకుందాం. దేవా మీరు మా కోసం తిరిగి రానయ్యన్నారు. నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు. సంతోషమైన హృదయంతో మేము ఆదరణ చెల్లిస్తామని పాడదాం. రేపు కూడా మారని వాడవు నిన్న నేడు రేపు కూడా మారని వాడవు ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. మనం ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించబద్ధమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఆయన మారని దేవుడుగా మనకున్నాడు. మన స్థితిలో తెలుసుకుందాం. ఆయన మాత్రమే సేవిస్తాను ప్రభా, అన్నీ నేను సేవిస్తా అని మనం ఆయన చెప్తాం సంపూర్ణ హృదయాలతో. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింతును
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. నీకే నారాధనా, నీకే ఆరాధనా, నీకే నారాధనా, నీకే ఆరాధనా. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రములు. బట్టి ఆయన్ని స్తుతించుకుందాం. చాలాసార్లు మనం ఆయనకి అసహ్యంగా చాలా దూరంగా మనం జీవించినప్పటికీ దేవుడు ఆయన కృపతో మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి మనం అందరం ఆయన్ని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమ్మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా అనే పాట పాడుకుంటూ మన హృదయాలు సమర్పించుకుందాం. మనం పనికిరాని పాత్రము ఆయన మనకి పాత్రగా చేశాడు. మన సువార్తలోని శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా ఉండి పాత్రగా చేసి సత్యముతో నడుపు తండ్రి ఆయన సమర్పించుకుందాం. ప్రభువా మీకు సమర్పించుకుంటున్నాం. అందరం కలిసి సంపూర్ణ హృదయాలతో ఆయన స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చూడుమయ్యా. నేను పనికిరాని పాత్రని పారకపోయినా పొంగు పరుల పాత్రగా నన్ను ప్రభువా. నిజమే, నిజంగా చాలాసార్లు మేము నమ్మకంగా జీవించలేదు ప్రభా. మమ్మల్ని కాచి కాపాడండి, మమ్మల్ని రక్షించండి ప్రభా. నీ యొక్క పాత్రగా, నిజమైన పాత్రగా, నీ స్తుతించే పాత్రగా నన్ను చేసుకోండి ప్రభువా. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను తండ్రి. పాత్రని పారవేయకుమా, పొంగి కోరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రని పారవేయకుమా, పొంగి కోరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా.
విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకమును మేము తప్పించి ఎల్లప్పుడూ కావుమయ్యా. ప్రభువా, మమ్మల్ని కాయండి, మమ్మల్ని కాచి కాపాడండి, మమ్మల్ని సరిచేసి వాడుకోమయ్యా. ప్రభా, మేము సంపూర్ణ హృదయాలతో మేము సమర్పించుకుంటున్నాం. ప్రభా, విలువలేని పాత్రని మమ్మల్ని విలువలేని పాత్ర నేను, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్ర నేను, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. Bags of gold can never buy the happiness that you're hunting for. Happiness is not the money that you have, nor the gold, nor the car, nor the dress you wear. Happiness you will get only from the love of Jesus and loving Jesus every day. Let us sing this song together. Bags of gold can never buy the happiness you're hunting for. Bags of gold can never buy the happiness you're hunting for. Happiness is not the money you have, not the gold, not the car, not the dress you wear. Happiness is loving Jesus every day. Bags of gold can never buy the happiness you're hunting for. Bags of gold can never buy the happiness you're hunting for. Happiness is not the fun you have with the friends who will come and stick around you, but happiness is loving Jesus every day. Happiness is not the fun you have with the friends who will come and stick around you. Happiness is loving Jesus every day. Bags of gold can never buy the happiness you're hunting for. Bags of gold can never buy the happiness you're hunting for. Happiness is not the liquor you drink, nor the books, nor the film, nor the cigars that you smoke. Happiness is loving Jesus every day. Happiness is not the liquor you drink, nor the books, nor the film, nor the cigars you smoke. Happiness is loving Jesus every day. Bags of gold can never buy the happiness you're hunting for. Bags of gold can never buy the happiness you're hunting for. Bags of gold Can never buy the happiness you're hunting for. Bags of gold can never buy the happiness you're hunting for. the happiness you're wanting for, the happiness you're
Let us offer our lives unto Jesus. Let us decide that we love Jesus every day. అవును తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మహిమోన్నతుడివి ప్రభా, మహిమాన్వితుడివి తండ్రి. మా కొరకు ప్రభా మహిమపురాన్ని వదిలి ప్రభా భూలోకానికి వచ్చి తండ్రి మా కొరకు నైనా పశువుల తొట్టులో జన్మించి నాయన శిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టిన దేవా, మీకే స్తోత్రాలు, మీకే ఆరాధన, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. అవును తండ్రి, ఈ లోకంలో ఏది మాకు సంతోషాన్ని ఇవ్వలేదు, ఏది ఆనందాన్ని ఇవ్వలేదు ప్రభా. కేవలము నాయన మీతో సహవాసం కలిగిన ఆయన మేముంటే మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఇది కాల సమయంలో అయా ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నేను జీవితాలలో సంతోషం లేక సమాధానం లేక ఉన్నారో అయా వారి జీవితాలలోకి ప్రభా, వారి గృహాలలోకి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని అయా కుమ్మరించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మీతో సహవాసం కలిగి ప్రభా అయా మీ యందు ఆనందించే కృప ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. అయా తండ్రి మరి ఇంతవరకు నేను మా స్తుతి ఆరాధనలో మీరు తోడైనందుకు వందనాలు. అయ్యా మరి మీ వాక్యమును వినబోచుండగా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బాగు చేయండి దేవా, సరిచేయండి ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి ప్రభా మీరే బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 1-5 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే, వాక్యపు వడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని చూపే, చల్లని చూపే నాకు 10 వేలయా. నీ మెల్లని స్వరమే, చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే,
కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నేను చేరితిని. కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నేను చేరితిని. నా గాథంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. నా గాథంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించిన. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగ చేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. Parara, 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 oh yeah. Parara, 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 oh yeah. Love the Lord your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. Love the Lord your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. With all your heart, with all your soul, with all your mind, with all your strength. Love the Lord your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. Parara, 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 oh yeah. I will serve the Lord with all my heart, with all my soul, with all my mind, with all my strength. I will serve the Lord with all my heart, with all my soul, with all my mind, with all my strength. With all my heart, with all my soul, with all my mind, with all my strength. With all my heart, with all my soul, with all my mind, with all my strength. I
will serve you, Lord, with all my heart, with all my soul, with all my mind, with all my strength. Parara, pararara, parara, pararara, parara, oh yeah. Parara, pararara, parara, pararara, parara, oh yeah. I will love you, Lord, with all my heart, with all my soul, with all my mind, with all my strength. With all my heart, with all my soul, with all my mind, with all my strength. I will love you, Lord, with all my heart, with all my soul, with all my mind, with all my strength. వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ సమేతంగా దేవుని వాక్యాన్ని వినాలని ఆశ చేత కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరంతా? భయంకరమైన కరోనా పరిస్థితులు మన చుట్టూ ఉండగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు, ఆ చల్లని కృప మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని వర్షిప్ ద్వారా, చిన్నారి బిడ్డల పాటల ద్వారా, దేవుని వాక్య పఠనము ద్వారా ఆ గొప్ప నామాన్ని కీర్తించుకున్నాం, ఆరాధించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని జీవవాక్కులు వినే ముందు మనమందరము తలలు వంచి కండ్లు మూసుకుని ఆ దేవుని యొక్క దివ్య సన్నిధి మన మధ్య ఉండులాగున, మన ప్రతి హృదయంతో ఆయన మాట్లాడులాగున ఆయనను ప్రార్థన చేద్దాం. మన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు, మనల్ని బాగు చేయగలిగిన దేవుడు. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా, మరొక పరిశుద్ధ పునరుత్థాన దినాన సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి నీ కృపల చేత నిత్యము కాపాడుచున్న గొప్ప దేవా, మీకు స్తోత్రమయ్యా. తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పారు కదా ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నాయన, జీవము గల మీ మాటల చేత మమ్మల్ని బ్రతికింపజేయమని, నీ సారూప్యంలోనికి మార్చుకొనమని తండ్రి మీ చేతులకే అప్పగించుకుంటూ ఈ సమయము మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా, మీ మహోన్నతమైన నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కనున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు, పరలోకంలో ద బెస్ట్ ఇన్ ద హెవెన్ ఆయన ప్రియకుమారుణ్ణే మన కొరకు ఇచ్చిన ఆ తండ్రి మరి సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అని అపోస్తులుడైన పౌలు ఆయన పత్రికల్లో చెప్తారు ఈ మాటను. ఆయన ప్రేమించు దేవుడు, ఆయన కనికరించు దేవుడు, ఆయన కృపచూపు దేవుడు. ఈ ఉదయకాలంలో ఒక బిడ్డ జీవితంలో ఆయన కృప ఏ విధంగా విస్తరించిందో మనము చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను.
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వ్రాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ ఒక బిడ్డ తన జీవితంలో జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటి వచనం ఏ విధంగా ప్రారంభమయ్యిందంటే, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. కానీ ఆ ముందు వచనం ఏమని రాయబడి ఉన్నదో తెలుసండి? అంతవరకు అనేక మందికి బోధించి అనేక స్వస్థతలు చేసిన యేసయ్య ఆ సాయంకాలపు వేళట 53వ వచనంలో 7వ అధ్యాయం 53వ వచనం యోహాను సువార్త ఇలాగూ రాయబడి ఉన్నది. అంతట ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ముందు అధ్యాయం ఆఖరి వచనం, అంతట ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం మొదటి వచనం ఎలా ఉందో తెలుసండి? యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అందరూ సాయంత్రం అవ్వగానే ఆయన బోధన విని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారట. యేసయ్య మాత్రం ఒలీవల కొండకు వెళ్ళెను. చూడండి, దేవుని వాక్యము చెప్తూ ఉంది, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములున్నవి గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయనకంటూ ఒక సొంత ఇల్లు, లేకపోతే ఆయనకంటూ ఒక మ్యాన్షన్, అవేమీ లేవు ఆయనకి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అతి నిరాడంబరంగా జీవించారు. ఈ ప్రపంచంలో ఆ తండ్రి అయిన దేవుడు అందరికంటే అతి తక్కువ రిసోర్సెస్ ఎవరికి ఇచ్చారు అంటే యేసు ప్రభువుకి. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఎంతవరకు జీవించిన అందరిలో కల్లా అందరికంటే అత్యధిక సంతోషంతో, ఆనందంతో, నిత్యము కృతజ్ఞతతో ఎవరు జీవించారు అని అడిగితే దానికి సమాధానం తిరిగి యేసయ్య. విత్ లెస్ రిసోర్సెస్ హైయెస్ట్ జాయ్. ఎందుకంటే యేసయ్య యొక్క ఆనందం ఈ లోకపానికి చెందిన రిసోర్సెస్ కాదు. ద గిఫ్ట్స్ ఈజ్ నాట్ ద బేసిస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్ జర్నీ, బట్ దట్ వెరీ గివర్. ఆ తండ్రి ఆయనకు ఆనందం, ఆ తండ్రితో సంబంధం ఆయనకు ఆనందం. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అయితే యేసు ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయన ఏ అద్భుతము చేసినా, లేదా ఎన్ని బోధించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, సాయంత్రానికి ఒలీవల కొండకు వెళ్ళి, లేదా ఉదయకాలమే లేచి ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆ తండ్రి దగ్గర ఆయన తిరిగి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన తగ్గించుకుంటూ సమస్తాన్ని ఆయన చేతులకు ఆయన అప్పగించేవారు. He never want to live on the glory that people bring his side. ఈ మనుష్యులు ఇచ్చే ఘనత, ప్రభావాల కోసం ఆయన ఎప్పుడు ప్రాకులాడలా. ఆయనకి తండ్రితో ఉన్న సంబంధం, ఆ తండ్రి ఏమి చెప్తే అది తూచ తప్పకుండా చేయడంలో ఆయనకి గొప్ప ఆనందం. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు మాత్రం ఒలీవల కొండకు వెళ్ళిరి. తల దాచుకోవడానికి ఆయనకు స్థలము కూడా లేదు. నక్కలకు బొరియలున్నాయట, ఆకాశ పక్షులకు నివాస స్థలములున్నాయట. విశ్వ సృష్టికర్త, ఈ లోకంలో ప్రతి అణువు ఆయనదే, ప్రతి పరమాణువు ఆయనదే.
ఈ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. ఆయన ద్వారానే సమస్తము జరుగుతుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని యొక్క మూర్తీభవించిన ఆ ప్రభువు యొక్క ఇమేజ్ యేసయ్య, దేవుని మహిమ యొక్క తేజస్సు అట. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును ఆయనే నిర్వహిస్తూ ఉన్నారట. త్రిత్వములో సమానుడైన ఆ తండ్రికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు. చూడండి, ఒకసారి ఆయన దగ్గరకు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించాలని ఒక నాణాన్ని చూపించి ఆయనను శోధించాలని కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. వెంటనే యేసయ్య ఆయన పర్సు తీసి ఒక 2000 నోటుని ఇలా బయటకు తీసి, ఇందులో రాత ఎవరిది, ఈ ఇందులో ఉన్న ఈ పిక్చర్ ఎవరిది అని అడగొచ్చుగా. ఆయన ఏమన్నారు తెలుసా? ఏది ఒక నాణెము చూపుడి. నేను అది చదివినప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా, ఒక నాణెము చూపుడి అని అడుగుతున్నారు. మీ దగ్గర ఒక్క నాణెము కూడా లేని జీవితాన్ని మీరు జీవించారా? ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు షో మీ ఎ కాయిన్. వాళ్ళు చూపించినప్పుడు అప్పుడు అడుగుతూ ఉన్నారు, అందులో రాత, పైరాత ఎవరిది? కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఇన్ ఎవర్ ఆఫ్టర్ దిస్ లగ్జరియస్ థింగ్స్, ఇన్ ఎవర్ ఆఫ్టర్ దిస్ మనీ చేజింగ్ బిజినెస్. యేసు ప్రభువు ఆ తండ్రి ఏమైతే చెప్పారో అవి ఈ లోకములో ఆయన జరిగించడానికి వచ్చారు. విశ్వమానవాళికి నిత్య జీవనం అనే రక్షణ భాగ్యము ప్రసాదించు, ఆ ప్రయత్నములో సిలువ మార్గము గుండా నీవు నడువు అని ఆ తండ్రి చెప్తే ఆనందోత్సాహాలతో దానిని జరిగించడానికి మానవ మాతృనిగా ఈ లోకానికి అరుదించిన పరమ తండ్రి యేసయ్య. మొట్టమొదటి వచనంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయనకి లోకములో ఏ రిసోర్సెస్ లేకపోయినా, అందరూ ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళి ఆనందిస్తూ ఉన్నా, ఆయనకు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేక ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చూడండి, యేసు ప్రభు ఆయన మినిస్ట్రీ మొదలుపెట్టిన ఆ 3.5 సంవత్సరాల జీవితాన్ని చూస్తే ఈజ్ ఆల్వేస్ బిజీ. ఆయన ఉదయం దేవాలయంలోనికి వచ్చేవారు, అనేక మందికి బోధించేవారు, లేదా కొన్ని సందర్భాలలో దేవాలయములో ఉండడానికి పరిస్థితులు అనుకూలించకపోతే ఏ సముద్ర తీరానికో వెళ్ళేవారు, ఒక చిన్న బోటులో కూర్చునేవారు. ఆ బోటులో కూర్చుని వారికి బోధించేవారు. ఒకప్పుడు ఆ కొండ పైకి ఎక్కి బోధిస్తూ ఉండేవారు. ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ టు ప్రీచ్ ద గాడ్స్ వర్డ్. లేదు, ఒక 10,000 మంది జనం వచ్చి ఒక పెద్ద ఆడిటోరియంలో నాకు ఒక అద్భుతమైన సత్కారం చేస్తే అక్కడికి వచ్చి నేను బోధిస్తాను అని అనటల్లా. హీఈస్ రెడీ టు ప్రీచ్ ఎవ్రీవేర్. హీఈస్ రెడీ టు గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ విచ్ ఫాదర్ గివ్స్ హిమ్. ఆయన బద్ధకస్తుడిగా ఎప్పుడు లేరు. ఆయన ఏ మిషన్ కోసం వచ్చారో ఆ ప్రజల్ని ఆ తండ్రి వైపు త్రిప్పుతూ అనేక విషయాలు వారికి బోధిస్తూ నిత్య జీవానికి నడిపించడానికి ప్రతి నిమిషము ఆయన వెచ్చిస్తూ ఉండేవారు. హల్లెలూయా. ఈ రోజున హౌ ఆర్ యు స్పెండింగ్ యువర్ టైం? అక్కడ ప్రజలందరూ వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారట. డూ యూ హ్యావ్ దట్ డిజైర్? దేవుని వాక్యాన్ని వినాలి, ఇంకా నేను దేవునిలో ఎదగాలి. చూడండి, నిజంగా ఈ లోకంలో చూడండి, ఒక ప్రేమికుడు, ఒక ప్రియురాలు ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు గంటలు మాట్లాడినా కూడా వాళ్ళకి సమయం అయినట్టుగా అనిపించదు. 8 గంటలు వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి 8 నిమిషాల్లో ఉంటాయి. ఎందుకు? బికాస్ దే లవ్ టు లిజన్ ది అదర్ పర్సన్. దే లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ లవర్. నిజముగా దేవుడు మనకి ప్రియుడైన దేవుడైతే
మనకు ప్రాణమే ఇచ్చిన ఈ తండ్రి నిజముగా మన హృదయాల్లో ఒక ప్రియుడిగా ఉంటే మనము కూడా ఆయన కొరకు పరితపిస్తాం, ఆయన కొరకు శ్రమిస్తాం, ఇంకా ఆయన గురించి వినాలనుకుంటాం. ఎవరు మనల్ని ఆపలేరు. ఆనందం వేరు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ఆనందం నీలో ఉందా? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, డూ యూ హ్యావ్ దట్ బబ్లింగ్ జాయ్ ఫర్ గాడ్? ప్రజలందరూ వచ్చి తెల్లవారగానే మరలా యేసయ్య ఏం చెప్తారు, మరలా యేసయ్య గురించి ఇంకా వినాలి, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. చూడండి, ఒకసారి ఒక సైంటిస్ట్ గారికి ఒక అద్భుతమైన సన్మానం చేస్తూ ఉన్నారట. ఆ సన్మానంలో ఆయన మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక విలేకరి అడిగారట, సార్, ఇన్ని మీరు కనిపెట్టారుగా మీ జీవితంలో, వీటన్నిటిని బట్టి చూస్తే నేను తెలుసుకున్నది గొప్ప విషయం ఇది అని మీరు దేన్ని బట్టి చెప్తారు? మీరు కనిపెట్టిన ఇన్ని విషయాలలో ఉన్నతమైనది ఏమిటి? మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది, ఆనందపరిచేది ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? నా జీవితంలో నన్ను నిత్యము ఆనందపరిచే విషయం నేను తెలుసుకున్నది ఏమిటంటే, నా జీవితాంతము క్రోడీకరించి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, నేను గొప్ప పాపిని, నా ప్రభువు గొప్ప రక్షకుడు. అదండి ఆయన తెలుసుకున్న జీవిత సారాంశమట. ప్రజలందరూ దేవుని దగ్గరకు వచ్చి కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంటే, ఈ రోజున ఈ మాట చెప్తూ ఉన్నాను, మానవాళి తెలుసుకోవలసిన మాట ఏమిటో తెలుసా? నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ నేనేం చేస్తూ ఉన్నాను, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను. ఈ 3 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడి నుండి వచ్చాను? చాలాసార్లు ఐ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్, ఐ వాంట్ టు నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం. అనేక మంది అద్భుతమైన ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. నిజానికి ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ఫస్ట్ యూ కమ్ టు నో ద వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్. ఎక్కడ మొదలైంది ఈ జీవితం? ఎవరు ఈ జీవితాన్ని ప్రారంభించిన ఆ సృష్టికర్త ఎవరు? ఆయన గుణలక్షణాలు ఏమిటి? ఏ ఉద్దేశ్యంతో ఆయన నన్ను చేశారు? మొట్టమొదటిగా ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే, ఫస్ట్ వెన్ యూ కమ్ టు నో ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్, దెన్ యు నో ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక రోజున హాగరు వెళ్ళిపోతూ ఉంది. ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హాగరు అబ్రహాము సారాల సన్నిధి నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక స్థలానికి వచ్చేసరికి ఆమె అక్కడ ఒక ఎడారి ప్రాంతంలో ఆమె పడిపోయింది. ఒకసారి ఆది కాండములో ఆ మాటల్ని చూద్దాం. చూడండి, ఆది కాండము 16వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. సారయి, అబ్రహాము సారయి సన్నిధి నుండి హాగరు పారిపోతూ ఉన్న టైంలో ఆది కాండము 16వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు హాగరుని మాట అడుగుతూ ఉన్నాడు. సారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? లుక్ ఎట్ దాట్. దేవుడు అడిగిన ప్రశ్న. ఈరోజున మానవాళిని దేవుడు అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుచు ఉన్నావు? మనమంతా ఎక్కడి నుండి వచ్చాం? ఈ భూలోకంలో మన జీవిత కాలంలో మనం ఏమి చేయబోతూ ఉన్నాం? వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ వన్ డే వేర్ డు వి గో? ఒక రోజున మనం ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రతి దేవుని బిడ్డకు, ఈ జీవగ్రంథపు వెలుగులో ప్రతి దేవుని బిడ్డకు స్పష్టంగా తెలుసు. నరుని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త, 6 రోజుల్లో సమస్తాన్ని చేసిన ఆ సృష్టికర్త, ఆ 6వ దినంలో ఆదామును సృష్టించి తన నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదాడట. అప్పుడు తన పోలిక చొప్పున చేసుకున్నారట తండ్రి. ఒక పర్పస్, ఒక ఉద్దేశ్యం. నా పోలికలో ఈ బిడ్డలు పుట్టి నా నామాన్ని కీర్తించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంది. ఒక పెన్ ఉందనుకోండి, అది రాయడానికి ఉపయోగిస్తాం. అలాగే నిన్ను నన్ను కూడా ఈ లోకంలో దేవుడు ఒక పర్పస్ చేత సృష్టించారు. If you want to know that meaning and origin of your life, if you want to know the meaning and purpose of your life, come to that origin, come back to that creator.
ప్రజలందరూ వచ్చి యేసయ్య బోధిస్తూ ఉంటే ఆయన బోధలు వింటూ ఉన్నారు. ఈ రోజున నీవు కూడా ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆయనలో ఎదగాలి అన్న ఆశ నీలో ఉండాలి. అలా ఆశ ఉంటేనట దేవుడు మన హృదయాలని ఆయన సంతృప్తిపరుస్తాడట. ఆశ గల ప్రాణమును తృప్తిపరచు దేవుడు ఆయనే. ఈ టైంలో మనం ఇళ్లలోనే ఉండిపోయినా జూమ్ ప్రేయర్స్ అని లేదా ఇంకా రకరకాల అవకాశాలని ఉపయోగించుకుంటూ ప్రార్థనలో, విశ్వాసంలో సంఘ బిడ్డలందరి గురించి మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు ఇంకా దేవుణ్ణి తెలుసుకునే అటువంటి ప్రేమ, హీఈస్ మై లవర్, నా ప్రియుడు, నేను ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఏదో ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదండి, మైండ్లో వచ్చే ఒక ఆలోచన కాదు, లేదా మైండ్లో తెలుసుకునే ఒక నాలెడ్జ్ కాదు. అది హృదయంలోనికి వచ్చి జీవితంగా మారాలి. అటువంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఈ మాటని కోట్ చేస్తూ ఉంటాం. పేతురు రాసిన ఆ పుస్తకంలో నుండి ఈ మాటని కోట్ చేస్తూ ఉంటాం. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనాంగముగా, దేవుని సొత్తైన బిడ్డలుగా. ఈ మాటలు మనం కోట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి? ఆ మాట దేవుడు ఎప్పుడు చెప్పారో తెలుసా? ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమయ్యారు, రాజులైన యాజక సమూహమయ్యారు. ఎందుకంటేనట చీకటిలో ఉన్నాం ఒకప్పుడు, చేసేవి చీకటి పనులు, చేసేవి వ్యర్థమైన పనులు. అటువంటి చీకటిలో నుంచి ఆయన నిత్య జీవపు వెలుగులోనికి యేసయ్య మనల్ని పిలిచారు, యేసయ్య మనల్ని తీసుకుని వచ్చారు. ఆ అంధకార క్రియలన్నిటినీ కూడా పాపమెరుగుని రక్తధారల చేత కడిగి శుద్ధీకరించారు. ఇక అటువైపుకు చూడకుండా దేవుని వెలుగులో నీవు నడవమని, ఆ వెలుగులో నీవు నడుస్తూ ఆ ప్రభువు యొక్క గుణలక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఆయన ప్రేమామయుడు. ఇదిగో నా జీవితంలో ఈ ప్రేమని చూడు. ఆయన ఎంతో శాంతిపరుడు, నా జీవితంలో ఈ శాంతిని చూడు అంటూ ఆయన గుణలక్షణాలని ప్రచురము చేసే పాత్రవి అట నువ్వు. యు ఆర్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పర్పస్. చూద్దాం, అనేక మంది బిడ్డలు వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఒక దేవుని బిడ్డ, ఒక దైవజనుడు ఈ మాట చెప్తూ ఉండేవారు. అదేమిటంటే, యేసు ప్రభువుని నమ్ముకుని నేను పాడైపోయాను అన్న బిడ్డ కానీ, యేసయ్యను వదిలిపెట్టి నేను బాగుపడ్డాను అన్న బిడ్డ కానీ ఈ లోకంలో ఇంతవరకు లేరట. చూసారా, యేసయ్య పాదాల దగ్గర గడిపిన క్షణాలు ఎప్పుడు వ్యర్థము కావు. ప్రజలందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. మొట్టమొదటిగా చూసాము, ఆయనకు అందరూ ఇంట్లోకి వెళ్ళినా, ఆయనకంటూ ఒక సొంత ఇల్లు లేకపోయినా, ఆయన ఒలీవల కొండకు వెళుతూ ప్రార్థనలో గడుపుతూ ఆయన జీవితాన్ని నిత్యము ఆ తండ్రితో సంబంధాన్ని చక్కగా పెట్టుకుంటూ ప్రార్థనలో గడుపుతూ ఆయన ప్రభు ఈ లోకంలో జీవించారు. ఆ 3.5 సంవత్సరాల సేవలో ఆయన నిత్యము తండ్రితో సంబంధం యుగయుగాలు. చూడండి, శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు ఒక్క నిమిషము ఆ చేయి అలా విడవగానే ఏలి ఏలి లామా సబక్తాని అని ఆయన అరుస్తూ ఉన్నారంటే, ఒక్క నిమిషము ఎడబాటును కూడా భరించలేని బంధము ఆ తండ్రి కుమారుని బంధం. త్రిత్వములో ఉన్న బ్యూటీ చూడండి. ఆ విధంగా ప్రభువు జీవించారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి అనేక మంది వచ్చారట. ఇప్పుడు అందరూ వాక్యం వింటూ ఉండగా అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిచయులు కూడా ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ శాస్త్రులు, పరిచయులు నిత్యము వస్తూ ఉండేవారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రజలలాగా దేవుణ్ణి ఇంకా తెలుసుకుందాం, ఆరాధిద్దాం అన్నది కాదు వాళ్ళ ఆలోచన. ఏదో విధంగా ఈయనలో ఒక తప్పు పడదాం, ఏదో విధంగా ఈయన్ని ఎరకాటంలో పడవేద్దాం, ఏదో విధంగా ఈ రోమన్ సైనికుల చేతికి అప్పగిద్దాం. నిత్యము అలా చూస్తూ ఉండేవారు. ఆ రోజున వారు ఒక కొత్త ప్లాన్తో యేసయ్య దగ్గరికి వచ్చారు. అదేమిటంటే, ఒక వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి మధ్యలో నుంచోబెట్టారట. మధ్యలో నుంచోబెట్టి ఒక ప్రశ్న అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో ఏమని చెప్పబడిందో తెలుసండి.
ఎవరైనా వ్యభిచారము చేస్తూ ఉంటే ఆ వ్యభిచారం చేసిన పురుషుడు, ఆ వ్యభిచారం జరిగించిన స్త్రీ కూడా ఇద్దరూ రాళ్ళు రువ్వి చంపబడాలి అని నిజానికి పాత నిబంధనలో రాయబడి ఉన్నది, మోషే ధర్మశాస్త్రంలో. మరి ఇక్కడ వీళ్ళేం చేశారంటే ఆ పాపములో పాత్రధారి అయిన పురుషుణ్ణి పక్కన పెట్టేశారు. ఆ పురుషుణ్ణి పక్కన పెట్టి ఆ స్త్రీని మాత్రమే తొడుకుని వచ్చారు. లుక్ ఎట్ దట్ మేల్ డామినేటెడ్ సొసైటీ 2000 years బ్యాక్. ఈవెన్ నౌ, ఈ రోజుల్లో కూడా మనం అటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. యేసయ్య ఆ జనన విధానం మనం చూస్తే ఆయన పుట్టుక వార్తను మొట్టమొదటిగా ఒక స్త్రీకి తెలియపరిచారు. ఆయన రెండవ ప్రాముఖ్యమైన ఘట్టం ఆయన జీవితంలో ఆ శిలువ యాగము జరుగుచుండగా అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. తరువాత ఆయన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినప్పుడు ఆయన మొట్టమొదటిగా కనిపించింది మరొక స్త్రీకి. ఏ స్త్రీ పరుగు పరుగున వెళ్ళి చెప్తే స్త్రీ సాక్ష్యము కూడా చెల్లదో. ఆ కాలంలో స్త్రీ గనుక ఒక సాక్ష్యము చెప్తే ఆ సాక్ష్యం కూడా చెల్లదు. అయినా కూడా పునరుత్థానుడయ్యాడు అన్న వార్తను మొట్టమొదటిగా ఒక స్త్రీకే ఆయన చెప్పారు. చూడండి, స్త్రీ పురుష ఆ అహంకారపు అడ్డుగోడల్ని తీసివేశారు. ఆ కాలంలో ధనిక పేద, ఆయన పుట్టిన ఆ పరిస్థితి మీరు చూచినప్పుడు అక్కడికి గొర్రెలు కాచుకునే పేదవాళ్ళు వచ్చారు. ఎక్కడో తూర్పు దేశం నుండి బంగారము సాంబ్రాణి పట్టుకున్న ధనవంతులు వచ్చారు. చూడండి, అక్కడికి ఒక లేమెన్ కేమ్, ఇంటెలిజెంట్ పర్సన్. యేసయ్య పాదాల దగ్గర ఒక ఇల్లిటరేట్కి అంతే స్థానం ఉంది, ఒక ఇంటెలిజెంట్ పర్సన్కి అంతే స్థానం ఉంది. ధనవంతుడైనా పేదవాడైనా పురుషుడైనా స్త్రీ అయినా ఏ భేదము లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. నిజమైన సొసైటీ, సమానత్వ భావనలు కలిగిన సొసైటీ గురించి ఎంతోమంది, ఎన్నో ఫిలాసఫర్స్ వచ్చారు, ఎన్నో బోధలు చేశారు. చూడండి, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్ అటువంటి జీవితాన్ని జీవించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించిన కరుణామయుడు యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. వాళ్ళు ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, ఇదిగో ప్రభువా, ఏమి చేద్దాం, ఏమి వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. నిజానికి చూడండి, ఈ శిష్యులు, శాస్త్రులు, పరిచయులు కూడా ఆ దేవాలయంలో అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కనిపించినప్పుడు వారిని పట్టుకుని తీసుకువస్తే ఎప్పుడు కూడా ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు. కానీ ఆ రోజున వారికి ఒక ఐడియా వచ్చింది. ప్రధాన యాజకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళడం ఎందుకు, యేసయ్య ఇక్కడ ఉన్నారు కదా, యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయనను ఇరకాటంలో పెడదామని తీసుకుని వచ్చారు. చూడండి, దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు ఎంత కృపామయుడో. వీరి పరిస్థితులను చూసి వారి అంతర్లీనంగా వారిలో ఉన్న చెడ్డ ఆలోచనని ఆయన ముందుగా గ్రహించి యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను అని రాయబడి ఉన్నది. 7వ వచనం, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని చెప్పాను. చూడండి, అటువంటి సమాధానం ఇవ్వడానికి ఎంత జ్ఞానం కావాలి నిజంగా. ఎలాంటి ప్రశ్న వాళ్ళు వేశారంటే, యేసయ్య గనుక ఈమెను విడుదల చేయండి అన్నారా? ఇదిగో నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ ఉన్నావు. ఆయన యేసయ్య గనుక ఈమెను రాళ్ళు కొట్టి చంపండి అని కానీ స్ట్రైట్గా చెప్పారా? ఆహా, మరి ప్రేమామయుడు అన్నావు, కృపామయుడు అన్నావు, క్షమిస్తానన్నావు, నువ్వు కూడా రాయి కొట్టి పెట్టి చంపమంటున్నావు కదా అని ఏదో ఒక నేరం మోపి ఇరకాటంలో పెడదామని ఆ ప్రశ్న అడిగితే అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన చెప్తున్న సమాధానము చూడండి. రాయి వేస్తారా? వేయండి రాయి, కానీ మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. ఏ బిడ్డ చూచినా బహుశా తన పాపాలని రాస్తున్నట్టుగా కనిపించిందేమో. ఒక్క క్షణము కూడా అక్కడ ఉండలేక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారట. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గదిలో ఒకే ఒక్కరు మిగిలారు, యేసయ్య. ఆ తర్వాత పాపము, వ్యభిచారం అనే పాపము ద్వారా పట్టబడిన ఆ స్త్రీ. ఇప్పుడు యేసయ్య, ఏ పాపము లేని యేసయ్య, రాయి వేయగలగడానికి అధికారమున్న యేసయ్య, రాయి వేయగలిగే హక్కు ఉన్న ఏకైక వ్యక్తి అయ్యుండి కూడా
ఆయన ఏమన్నారు చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? లుక్ ఎట్ దట్ కాలింగ్. ఆయన పిలుపులో ఉన్న ప్రేమను చూడండి. శాస్త్రుల్లాగా పరిసయ్యుల్లాగా ఆమెను ఈడ్చుకుంటూ వచ్చి, ఆహా పట్టేసుకున్నాం, ఈరోజు ఒక పాపిని పట్టేసుకున్నాం, రాళ్ళు వేసి కొట్టి చంపేద్దాం. మోషే ధర్మశాస్త్రంలో చాలాసార్లు పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు ఒక ముసుగు కప్పబడి ఉంటూ ఉందట. దేవుడు చెప్పబడిన ఆ స్పిరిట్ ఏమిటో తెలుసుకోకుండా లెటర్నే చదువుతూ ఉంటాం. లెటర్ అక్షరం ఏమి చెప్తుందో అదే చూస్తాం. పాత నిబంధనలో మనం ఎప్పుడు చదివినా చూడండి, సపోజ్ పంటికి పన్ను కంటికి కన్ను అనే మాట ఉంది. అది వినగానే పాత నిబంధన కాలంలో జీవించే ప్రజలకు ఎలా అర్థమైందంటే, ఒకరు కన్ను తీస్తే నువ్వు కూడా వెళ్ళి కన్ను తీసేయి, ఒకరు పన్ను తీస్తే నువ్వు కూడా వెళ్ళి పన్ను తీసేయి, వాళ్ళ పన్ను పీకేయి. ఇట్లాగే అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు ఎందుకు చెప్పాడంటే, మనిషి హృదయము పాత నిబంధన కాలంలో ఆ దినదినము పెరిగిపోతూ పాపములు, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, ఎవరైనా పన్ను పీకితే వెళ్ళి ఏకంగా ప్రాణం తీసేసేవారు, ఎవరైనా కన్ను తీస్తే వెళ్ళి వాళ్ళని చంపేసేవారు. చూడండి, మొట్టమొదటి అధ్యాయాల్లోనే ఒక మాట ఉంది. ఆ మాటను చదువుతూ ఉన్నాను. లెమెకు అనే ఒక ఆయన ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. లెమెకు తన భార్యలతో, చూడండి, మొట్టమొదటి పొలిగమీ స్టార్టెడ్ విత్ దిస్ మ్యాన్. బహుభార్యాయత్వం అనేది స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. విన్నారా మాట? తన భార్యలతో ఇంటికొచ్చి గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుభార్యాయత్వం అతనితో ప్రారంభమైంది. తర్వాత తను చేసిన ఒక హత్యని ఒక గ్లోరిఫైగా చెప్తూ ఉన్నాడు, ఒక ఆడంబరంగా, ఒక అతిశయంగా చెప్తూ ఉన్నాడు. లెమెకు భార్యలారా, ఈరోజు నేను సాధించింది ఏమిటో తెలుసా? ఒకతను నన్ను కొట్టాడు, తిరిగి నేను చంపివేశా. ఒకతను నన్ను గాయపరిచాడు, అతను నేను హతమార్చా. దెబ్బ కొట్టినందుకై ఒకని చంపాను. కయ్యని దేవుడు శపించాడా? కయ్యనుకి 7 వస్తే నాకు 77 రానే దేవుడి నుంచి. ఐ డోంట్ కేర్. లుక్ ఎట్ దట్ యాటిట్యూడ్. అటువంటి పాపపు స్వభావము, మితిమీరిన పాపపు స్వభావం కలిగిన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, నిన్ను దెబ్బ కొడితే కనీసం నువ్వు తిరిగి దెబ్బ కొట్టవయ్యా. నిన్ను గాయపరిస్తే నువ్వు కూడా గాయపరచు. ప్రాణమే ఎందుకు తీసావు? కంటికి కన్ను చాలు, పంటికి పన్ను చాలు. నీలో నిజముగా ఆ వేదన, ఆ కోపం అంత చల్లారాలంటే యూ డోంట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఆ స్పిరిట్లో చెప్పబడిన మాట వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఎవరు దొరుకుతారా రాయి వేద్దాం. ఏ వ్యక్తి పాపంలో కనపడుతుందా ఆ పాపము నుంచి ఆ బిడ్డను తీసి నిత్య జీవంలోనికి నడిపించడానికి వారి జీవితాన్ని వెచ్చించే పనులు చేయరు. కానీ రాళ్ళు వేసి అంతమొందించడానికి ఎంత ఆతృత చూడండి. యేసయ్య, రాయి వేయగలిగిన సమర్థుడైన యేసయ్య, లోకాలను సృష్టించిన తండ్రి, పాపమంటే అసహ్యము. ఆయన నేచర్లోనే పాపాన్ని యాక్సెప్ట్ చేసే విధానమే లేదు. అటువంటి తండ్రి, రాయి వేయగలిగిన ఏకైక హక్కు, అధికారము కలిగిన తండ్రి నోరు తెరవగానే పాపి అని పిలవటంలే కానీ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉన్నారండి. నేను అనుకుంటూ ఉన్నా, ఆ పిలుపు వినగానే ఆమె హృదయాంతరాలలో ఒక ఆలోచన ఉవ్వెత్తున కెరటములా ఎగిసిపడి ఉంటుంది. ఒక సునామీలాగా ఒక ఆలోచన ఆమె శిరస్సు నుండి పాదం వరకు ఆమెను కడిగివేసి ఉంటుంది. ఏ పాపం ఎరుగని ఈ పరిశుద్ధుడు నన్ను అమ్మా అని పిలిచాడా? ఇకనైనా ఆ పిలుపుకు తగినటువంటి జీవితం నేను జీవించాలి. ఇకనైనా ఆ పిలుపుకు తగినటువంటి జీవితం నేను జీవించాలి. ఈ పరిశుద్ధుని చేత అటువంటి గొప్ప పిలుపు పిలిపించుకున్నానా అని
ఆమె ఎంతగానో హృదయాంతరాలలో మౌనంగా రోధించి ఒక గొప్ప మారు మనసు పొంది ఉంటుందేమో నేను భావిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య ఈ లోకానికి వచ్చింది రాళ్ళు వేసి కొట్టి చంపడానికి కాదండి. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న ఈ మానవాళికి ఆయన ఒక వెలుగులాగా వచ్చి చీకట్ల నుండి తప్పించి నిత్య జీవం వైపుకు నడిపించడానికి వచ్చిన ఏకైక మార్గము. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా యేసయ్య ఒక ఛాయగా మనకి కనిపిస్తూనే ఉంటారు. దట్ అన్సీన్ థ్రెడ్ బైండ్స్ us together, everyone. It is making a path towards that eternity. విశ్వాసంతో ఏ బిడ్డ వచ్చినా ఆ బిడ్డను సాదరంగా హక్కున చేర్చుకుని ఆ బిడ్డ జీవితాన్ని ఆనందమయం చేయగలిగిన దేవుడు, వజ్రములుగా చెక్కగలిగిన దేవుడు. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నీవు వింటూ ఉన్నావో, నా జీవితం ఇక అయిపోయింది, ఐఎమ్ ఎ క్లోజ్ చాప్టర్, ఐఎమ్ అన్సీన్ స్టోరీ అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నో, యు ఆర్ ఎ ఫ్రెష్ బిగినింగ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. హీ కెన్ డూ మిరకిల్స్ త్రూ యువర్ లైఫ్. బిలీవ్ మీ. ఆ రోజున యాకోబు అనుకున్నాడు, ఈ భయంకరమైన కీకారణ్యంలో నేనొక్కడనే ఈ రాయిని తలగడిగా వేసుకుని బిక్కుమంటూ ఏకాకిగా పడుకున్నానేమో అనుకుంటూ ఉన్నాడు. కానీ స్వప్నంలో తనకు కనిపించింది ఏమిటంటే, ఒక గొప్ప నిచ్చెన ఆకాశం నుండి భూమి వరకు ఉండి ఆ నిచ్చెనపై దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. మనిషిని ఈ లోకము నుండి పరలోకానికి కలిపే నిచ్చెనగా ఆయన వచ్చారు. ఆయన తప్ప మరొక మార్గము లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, జస్ట్ కేమ్ టు సేవ్ us. రాళ్ళు వేసి కొట్టడానికి కాదు, చంపడానికి కాదు, మనల్ని అంతమొందించడానికి కాదు. దుష్ట శిక్షణ అనే మాట మీరు విని ఉంటారు. ఇంతవరకే నిన్ను క్షమిస్తాను, 100 తప్పులు దాటాయా నిన్ను అంతమొందిస్తాను. అది కాదండి ఆయన మాట. ఆయన దీర్ఘశాంతుడిగా మనల్ని క్షమించి ఆయన రక్తధారల చేత కడిగి ఆయన పరమునకు చేర్చడానికి వచ్చిన తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య రాళ్ళు వేసి కొట్టడానికి కాదు వచ్చింది, నా జీవితాన్ని రక్షించడానికి వచ్చిన నిజమైన రక్షకుడు. ఆ రోజున చూడండి, ఆ శాస్త్రులు పరిచయులు అనుకున్నారు, యేసు వైపుకు తీసుకువెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు. ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన మోషే ధర్మశాస్త్రము తీసి, ఇదిగో దీని ప్రకారం ఈమెను రాళ్ళ చేత కొట్టి చంపండి అని చెప్పేవాడు. కానీ చూడండి, ద టర్నింగ్ పాయింట్, యేసయ్య పాదాల దగ్గరకు ఆ రోజున ఆమె తీసుకురాబడడం ఆమె జీవితంలో ఒక అత్యద్భుతమైన మలుపు. రక్షకుణ్ణి చూచింది, ఆయన హృదయాంతరాల్లో ఉన్న ప్రేమని, క్షమాగుణాన్ని చూచింది. నేను నమ్ముతూ ఉన్నా ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు మామూలు మనిషిగా వెళ్ళుండదు. a real transformation flowing in her heart. అటువంటి హృదయంతో ఆమె తిరిగి వెళ్ళుంటుంది. యేసయ్య చేత అటువంటి గొప్ప పిలుపు, అమ్మా అని పిలువబడ్డానే, ఇకనైనా ఈ చీకట్లను వదిలిపెట్టి నిజమైన జీవితం జీవించాలి అని తనకు తానుగా ఒక శపథం చేసుకుని వెళ్ళి ఉంటుంది. నిజమైన మారు మనసు అంటే ఏమిటో తెలుసా అండి? 2 కన్నీటి బిందువుల్ని జార్చి ఏడుస్తూ ప్రార్థనే కాదండి. మారు మనస్సు అనే దాంట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటంటే టేకింగ్ యూ టర్న్. ఏ పాపం వ్యసనమై నిన్ను వేధిస్తూ ఉందో, ఒకరోజు నా రియలైజేషన్ రాగానే, దేవుని వాక్యపు వెలుగు నీ దగ్గరకు రాగానే, ఆ వెలుగులో నీవు మార్పు చెంది దుఃఖించి, తండ్రి క్షమించు అని ఆయన దగ్గర ఏడ్చి నీ హృదయాన్ని తేలికపరుచుకుని తిరిగి యు నెవర్ ఎవర్ వాక్ దట్ పాత్ అగైన్, టేకింగ్ ఏ యూ టర్న్. అదండి దేవుడికి కావలసింది. సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఏమి చెప్పాడో తెలుసండి? లే యువర్ సెల్ఫ్ at the feet of Jesus the way you are, but don't lay yourself what you are going to be, what you are ought to be. నేనేమి కాబోతున్నానో ఆ కాబోయే బిడ్డను కాదు యేసయ్య పాదాల దగ్గర పెట్టేది. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావో నీ ఉన్నది ఉన్నట్టుగా సహజంగా ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయనను అడుగు, ఆయన క్షమిస్తాడు, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. మార్చగలిగే దేవుడు, మారు మనసునిచ్చే దేవుడు. చూడండి, ఈ మాట చెప్తూ ఉంటాను చాలాసార్లు. నేను ఒకసారి ఒక తండ్రి గారు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చారట.
ఆయన ఎప్పుడు ఆ గేట్ తీసినా వారి చిన్న పాప పరుగునొచ్చి, చిన్నారి పాప ఆ తండ్రి భుజాలపై దూకి చక్కగా ఆడుకుంటూ లోపలికి వస్తుందట. కానీ ఆ రోజున రాలా. ఆ తండ్రి ఏంటి నా చిన్న పాప రాలేదు అనుకుంటూ లోపలికి వచ్చాడు. ఎక్కడ వినిపించట్లా. బేబీ బేబీ అని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆమె పలుకు వినిపించట్లా. చివరికి ఏదో మూలుగు వినిపిస్తే మంచం క్రింద దాక్కుని మంచం కింద కూర్చుని ఏడుస్తూ ఉందట. వెంటనే తను రమ్మని పిలిచాడు. ఏమైంది? వై ఆర్ యు క్రయింగ్? వై ఆర్ యు డల్? ఎందుకు ఇలా ఉన్నావు అని తన చిన్న పాపను అడిగితే ఆ చిన్న పాప చెప్పిందట, డాడీ, మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ జేబులోంచి రూపాయి దొంగిలించాను. కానీ ఈ రూపాయితో చాక్లెట్లు కొనుక్కుందామనుకున్నా. నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ చాక్లెట్ వైపు, ఈ రూపాయి వైపు నేను తీక్షణంగా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత ప్రేమించే నాన్న, ఇంత చక్కగా అన్నీ నాకు కొనిపెట్టే నాన్న, నన్ను ఇంతగా ప్రేమించిన నాన్న, ఈ రూపాయి విషయంలో ఆ నాన్నను మోసం చేశానే అని ఒక చెప్పలేని బాధ నా గుండెల్ని పిండుతూ ఉంది. అందుకే నీవెప్పుడు వస్తావని చూచి నీ ఎదురుకి కూడా రాలేక ఇక్కడున్నానని ఒక చిన్న పాప ఏడుస్తూ చెప్పిందట. అలా ఏడుస్తూ చెప్తూ తండ్రి కళ్ళల్లోకి కన్నీటితో తండ్రి కళ్ళల్లోకి చూస్తూ అడిగిందట, నాన్న, నన్ను నీలా మార్చు. టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ టు బీ లైక్ యూ. ఆ మాట వినగానే ఆ తండ్రి ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కన్నీరు మున్నీరుగా తన ఏడవడం మొదలుపెట్టాడట. ఎందుకు తెలుసా? ఆ తండ్రి వైపు చూచి, తండ్రి, ప్రభువా, ఈ రోజున 1 రూపాయి దొంగిలించానని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చేతులు జోడించి, తండ్రి, నన్ను నీలా మార్చు అని అడిగిందే నా బిడ్డ. వద్దు ప్రభువా, నా బిడ్డని నాలా కాదు మార్చడం, నన్ను నా బిడ్డలా మార్చు, నన్ను ఆ బిడ్డలాగా మార్చు. అటువంటి నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం, కన్నీరు నాకు ఇవ్వి తండ్రి. 1 రూపాయి కోసం అంతగా ఏడ్చింది. ఆఫీసుల్లో రోజు ఎన్నెన్ని పనులు చేస్తూ ఉన్నా, ఎంతోమందికి తెలియకుండా ఎన్ని విధాలుగా ఈ చేతులతో పాపములు చేస్తూ ఉన్నా, అనేక పరిస్థితుల్లో ఐఎమ్ కాంప్రమైజింగ్ ఎవ్రీవేర్. ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ హర్ లైక్నెస్. నా బిడ్డలా నన్ను మార్చు. నిజమైన మారు మనస్సు, ఇట్ టేక్స్ ఎ యూటర్న్. ఆ వెళ్ళిపోతూ ఆ తండ్రి యేసయ్య 1 రాయి కూడా ఆమెపై వేయలా. అమ్మా, నేను నీ మీద రాయి వేయను, వెళ్ళిపో. చూడండి, ఈ స్టార్టింగ్లో రాళ్ళు ఎత్తారు ఆమె మీద వేద్దామని, ఈ అధ్యాయం స్టార్టింగ్లో. కానీ వాళ్ళు వేయలేకుండా యేసయ్య అడ్డుగా నిలిచారు. కానీ ఈ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఆయన మీదకు రాళ్ళు ఎత్తారు. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. అధ్యాయం స్టార్టింగ్లో ఆ బిడ్డ మీద ఎత్తిన రాళ్ళు అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆయన మీద పడబోతూ ఉన్నాయి. ఈ అధ్యాయం చదివినప్పుడు అక్కడితో అయిపోయినట్టుగా కనిపించింది. కానీ అధ్యాయం అవ్వలేదు. దీనికి సెకండ్ పార్ట్ ఉంది. ఎందుకంటే మీలో పాపము చేయనివాడు రాయి వేయండి అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పారు. మారు మనసుతో ఆమె మరి చక్కగా జీవించి ఉండొచ్చు రెస్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆమె అంతవరకు చేసిన పాపాలు, హూ విల్ పే ద పెనాల్టీ? చూడండి, ఆమె చేసిన పాపములు, లోకమందరూ చేసిన పాపములు ఆయన భుజాలపై వేసుకుని శిలువ మ్రాను వైపు నడిచిన యేసయ్య. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. అందరి కోసము ఆయన శిరఛేదనము గుండా వెళ్ళి ఆ కలువరి శిలువపై ఆయన భయంకరమైన వేదనల గుండా వెళ్ళి ఈ రోజున రక్షణ ప్రసాదించారు. ఈ అధ్యాయంలో ఈ కొన్ని వచనాల్లో ఇన్ని మాటలను చూసాం. నిరాడంబర జీవితము, బట్ స్టిల్ ఈజ్ ఆల్వేస్ జాయ్ఫుల్. ఉదయమంతా శ్రమపడి అనేక ఇబ్బందులు, శారీరకంగా ఆయన అలసిపోయినా కూడా మరునాడు రాగానే దేవాలయంలోనికి వచ్చి తిరిగి బోధిస్తూ ఉన్నారు. దట్ అన్క్వెన్సబుల్ ఫైర్ టు లివ్ ఫర్ గాడ్. ఆ తర్వాత ఆయనను శోధిద్దామని బిడ్డని తీసుకుని వచ్చిన
తండ్రి అయిన దేవుని కృప ద్వారా ఏ శోధనలో పడకుండా చక్కని సమాధానం చెప్పారు. చివరికి అందరూ వెళ్ళిపోయినా రాయి వేసే అవకాశం ఉన్నా ఆ బిడ్డపై రాయి వేలా. పాపమెరుగుని పరిశుద్ధుడై ఉండి కూడా ఓ పాపి అని అసహించుకోవటంలా. యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదో తెలుసా అండి? కొంతమంది మా దాపుకు రావద్దు అంటారట. మేము పరిశుద్ధులము, ఎడముగా ఉండండి అంటారట. నీ పరిశుద్ధత మరొకరిని పరిశుద్ధతలోనికి నడిపించే ఒక దిక్సూచిలాగా మారాలి, ఒక 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 పాత్రగా మారాలి. అంతేగాని వాళ్ళని వెలివేసే ఒక ఫారిసీయిజం లాగా, శాస్త్రులాగా, పరిచయులుగా మారకూడదు. ఈ అధ్యాయంలో దేవుడు మనకి బోధిస్తున్న చక్కని పాఠం అది. ఆయన అసహించుకోవాలంటే, ఆయన రాయి వేయాలంటే ఒక్క క్షణం కాదు. కానీ ఆయన వచ్చింది అందుకు కాదు, రాళ్ళు వేయడానికి కాదు, కానీ రక్షణ మార్గం చూపించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రియుణ్ణి తెలుసుకోవడానికి, ఈయనలో ఎదగడానికి, ప్రార్థనలో, విశ్వాసంలో అటువంటి ఆశ నీలో ఉందా? ఒక్కొక్కసారి ఈ కరోనాలు కావచ్చు, లేదా ఏమైనా ఇలాంటి కష్టమైన పరిస్థితులు కావచ్చు, అవి మన ఆత్మీయ మేలుకొలుపులుగా కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు నా పట్ల? ఏది నీ విశ్వాసం? నీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు పేతుర్ని దేవుడు మునిగిపోతున్న సమయంలో. మన విశ్వాసం ఎక్కడా? చూడండి, కమ్ బ్యాక్ టు హిమ్. ఈ రోజున ఏ వ్యసనాల చేత పట్టబడి ఉన్నా, లేదా ఏ విషయాలలో దేవుణ్ణి బాధపెట్టి జీవిస్తూ ఉన్నా, కమ్ బ్యాక్. ఆమెను క్షమించిన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇకను వెళ్ళి పాపము చేయకు. ద లాస్ట్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్షమించేశానుగా, గో అండ్ లివ్ యాజ్ యూ లైక్ అనట్ల దేవుడు. ఇకను వెళ్ళి పాపము చేయకు. చూడండి, గాడ్ గివ్స్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ us. అటువంటి పాపము చేయకుండా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని చేతిలో అద్భుతమైన పాత్రలుగా వాడబడదాం. ఆయన కృపల కొరకు జీవిద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్యా, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములున్నవి కానీ మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదన్నావు. ఈ లోకములో ఏది లేకపోయినా ఆనందముతో, సంతోషముతో జీవించిన పరమ తండ్రివి నీవు ప్రభువా. తండ్రి, అటువంటి మనస్సును మాకివ్వండి తండ్రి. నీ కొరకు జీవించే కృపను మాకివ్వండి ప్రభువా. దేవాలయములోకి ప్రజలందరూ కూడి వచ్చి నీ మాటలు వినడానికి చూపుతున్న అటువంటి ఆసక్తిని మాకివ్వండి తండ్రి. నీ కృపలకి అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆ రోజున ఆ మందిరములో నీవు లేకపోతే, ఆ దేవాలయములో నీవు లేకపోతే, నీ పాదాల దగ్గరకు ఆ బిడ్డ రాకపోతే, ఆ బిడ్డ తండ్రి రాళ్ల చేత కొట్టబడి చంపబడి ఉండేది. ఈ లోకానికి తండ్రి నీవు రాకపోతే మేమందరము నిత్య నరకాగ్నికి వెళ్ళేవాళ్ళము. మమ్మల్ని రక్షించడానికి నీవు వచ్చి మా మీద పడాల్సిన రాళ్లను నీ భుజాలపై తండ్రి వేసుకుని, మా మీద పడాల్సిన తండ్రి నాయన శిలల్ని నీవు భరించి నిత్య జీవాన్ని ప్రసాదించిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రము, వందనము ప్రభువా. ఆయన రోజులు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా మా ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నామా, జారిపోతూ ఉన్నామా తండ్రి? మరలా నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అమ్మా వారేరి, ఆ పిలుపు ఎంతో గొప్పది తండ్రి.
ఒక పాపిని అమ్మా అని పిలుస్తూ ఆమె తండ్రి హృదయాంతరాలలో నాయన నీ ప్రేమలోతుల్ని చూపించావు. నీకు స్తోత్రమయ్యా. దీర్ఘశాంతము కలిగిన దేవా, ఇంకా ఏ బిడ్డలు అంధకారంలో చీకట్లలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, యూటర్న్ తీసుకుని నాయన నిజమైన మారు మనస్సు పొంది ఈ నామాన్ని మహిమపరిచే బిడ్డలకు ఉంచండి. నీ చేతులకి అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా కరోనా వంటి పరిస్థితులు నాయన చిక్కబడి ఉన్నారో, ఏ బిడ్డలు హాస్పిటల్లో తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఆయన శిరస్సు నుండి సిరిపాదం వరకు నాయన ఆ బిడ్డల శిరస్సుపై చేయి వేసి శిరస్సు నుండి సిరిపాదం వరకు సంపూర్ణ స్వస్థతనివ్వండి ప్రభువా. ప్రతి భయాన్ని తీసివేయండి తండ్రి. నాయన యెహోవా స్వస్థపరచును అని నీ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. ఏ బిడ్డలు జాబ్ సెర్చ్లో ఉన్నారో శ్రేష్టమైన జాబ్స్ను అనుగ్రహించండి. ఏ బిడ్డలు వివాహ వయసుకు వచ్చి శ్రేష్టమైన నాయన తండ్రి మరి జీవిత భాగస్వాముల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో శ్రేష్టమైన బిడ్డలను తీసుకుని వచ్చి మంచి కుటుంబాలుగా కట్టండి తండ్రి. ఏ బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన డెలివరీని ఇచ్చి ఆరోగ్యకరమైన బిడ్డల్ని ఒడిలో ఉంచండి ప్రభువా. ఏ ఇంటిలో చిన్నారి బిడ్డలు పుట్టి ఎదుగుచున్నారో మనుషుల దయలో దేవుని దయలో ఆ బిడ్డల్ని ఎదిగించి ప్రభువా నీ నామాన్ని ఘనపరుచుకోండి ప్రభువా. ఒక రోజున తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలకు ఉంచండి. సహాయం చేయండి తండ్రి. నాయన ఇంకను ప్రభువా తండ్రి మరి అప్పుల బాధల్లో వేదనల్లో చెప్పుకోలేని సమస్యల్లో రిలేషన్స్ బ్రేక్ అయి క్రాస్ రోడ్స్ మధ్య కన్ఫ్యూజన్స్ మధ్య ఎవరు ఉన్నారు తండ్రి, అందరినీ ముట్టి బాగు చేసి బలపరిచి తండ్రి ప్రతి కన్నీటి బిందువుని తుడిచివేసి ఆనంద బాష్పములుగా మార్చండి తండ్రి. నాయన నిటూర్పును ప్రభువా నాట్యముగా మార్చగలిగిన దేవుడవు, మారా అనుభవాల్ని మధురముగా మార్చగలిగిన దేవుడవు. నాయన ప్రతి బిడ్డను నీ చేతులకే తండ్రి అప్పగించుకుంటూ నాయన తండ్రి నాయన సమస్తము తండ్రి నీకు అనుకూలముగా తండ్రి మా జీవితాలను నీ సారూప్యంలోనికి మార్చమని ఈ ఉదయ కాలంలో తండ్రి ఆశ చేత నీ మాటల్ని ఇంతవరకు విన్న ప్రతి బిడ్డను తండ్రి నీవు దీవించి ఆశీర్వదించి వారి హృదయాంతరాలలో ఏ ప్రార్థన విన్నపం ఉన్నా నీ చిత్తములో వాటిని జరిగించి నీవే రక్షకుడు అని తండ్రి ఆయన వారి హృదయాలలో నీ బయలుపరుచుకునమని ప్రతి బిడ్డను నీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డను రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, ఆ బిడ్డను కరుణించిన దేవుడు మన జీవితాలను కూడా కరుణించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఇంతవరకు వాక్యాన్ని విన్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మరి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏమిటంటే దేవుని మహాకృప వల్ల లాస్ట్ సండే నుంచి మరి మన వైట్ ఫీల్డ్లో తిరిగి చర్చిని పునః ప్రారంభించాం. చక్కగా చెట్ల క్రింద ఓపెన్ స్పేస్లో దూరంగా కూర్చుంటూ మరి దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ప్రతి ఆదివారం కూడా 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఇది ఓపెన్ స్పేస్ కాబట్టి ఎటువంటి భయాలు మనకి అవసరం లేదు. చక్కగా చల్లని చెట్ల నీడల్లో కూర్చుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. మరి చాలామంది ఇళ్లల్లో ఉన్నారు, మీ స్వగ్రామాలకు వెళ్ళి ఉన్నారు. మరి మీరు బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో ఆనందించాలని, సంఘముగా కూడి మనమందరం ఆ ప్రభువుని ఆనందించాలని కోరుతూ ఉన్నాను. అదే సమయంలో మీ వ్యక్తిగత సంరక్షణ తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ మరి కరోనా గురించి మీరు కూడా మీ జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఉన్నాం. నిత్యుడకు దేవుడు తన కృపల చేత మనల్ని కాపాడి భద్రపరిచి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.